నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన లా మీడియాకి సంబంధించినవి మీకు ఇన్స్టాలోను అలాగే ఫేస్బుక్లో కూడా ఉన్నాయి. దయచేసి అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే ఈరోజు అంశం ఏంటంటే, పెళ్లి చేసుకోవాలంటే ఎంత వయసు ఉండాలి, అంటే అబ్బాయికి ఎంత వయసు ఉండాలి, అమ్మాయికి ఎంత వయసు ఉండాలి, అదండి. సో దీనికి సంబంధించి అంటే మీకు ఇంకేదన్నా అపాయింట్మెంట్ కావాలంటే, లీగల్కి సంబంధించిన అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 అనే నెంబర్కి దయచేసి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మాకు విజయవాడలోను అలాగే హైదరాబాద్లో, ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే ఈరోజు వివాహానికి సంబంధించి అబ్బాయికి సంబంధించిన వయసు ఎంత ఉండాలంటే 21 సంవత్సరాల నుండి 22వ సంవత్సరంలో అడుగు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. అంటే 21 సంవత్సరాల నుండి 22 సంవత్సరాలు అడుగు పెట్టాలి. అలాగే అమ్మాయి విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరంలో అడుగు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఈ మధ్యకాలం మేము చూస్తూ ఉన్నాం. చాలామంది తెలియక ఏం చేస్తూ ఉన్నారంటే అంటే జనరల్గా 17 అయిపోయి 18 రాగానే పెళ్లి చేసేసుకుంటున్నారు. సో అప్పుడు ఎవరైనా పేరెంట్స్ కనుక కేసు పెడితే వారి మీద పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళు మైనర్గానే పరిగణించబడతారు. అంటే 18 ఇయర్స్ ఏదైతే లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మైనర్సే. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మీరు లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ముందుగా చాలామంది ఆధార్ కార్డు చూస్తున్నారు. కాదండి, మీరు ఆధార్ కార్డు చూడమాకండి. ఒకవేళ ఒక అమ్మాయిని కనుక మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆమె యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో చూసుకోండి. చూసుకొని 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత మాత్రం వివాహం పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా తెలిసి తెలియక కనుక అలా చేసుకుంటే పోక్సో యాక్ట్ కింద అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి అపోహ ఉంటుంది. అదేంటంటే ఈ మధ్య సార్ ఏదో పేపర్లో చూసాము, ఇంకా వివాహ వ్యవస్థ మారిపోయిందని అంటున్నారు. మరి నిజంగానే వివాహ వ్యవస్థ దానికి సంబంధించి టైము మరి మారిందని? అలాంటిది ఏం లేదండి. నేను చెప్పినట్టుగానే ఇంకా ఎలాంటి యాక్ట్ ఇంకా రాలేదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయికి 22 ఇయర్స్, అమ్మాయికి 18 ఇయర్స్ నుండి 19 ఇయర్స్లో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకపోతే చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పెద్దలు అంటే నేను చెప్పినట్టుగా వాళ్ళు 22 ఇయర్స్ చేసుకున్నారు, అమ్మాయి 18 ఇయర్స్ అయ్యి 19 ఇయర్స్కే పెళ్లి చేసుకుందాం అనుకుందాం. ఆ సందర్భంలో ఒకవేళ మిమ్మల్ని కనుక పెద్దలు కనుక భయపెడితే, అంటే మేము చూస్తూ ఉంటాం చాలామంది ఆ ఇద్దరు అవుతారు, వివాహం చేసుకుంటారు, కానీ వాళ్ళకి ప్రొడక్షన్ కావాల్సి ఉంటుంది. అలాగే ప్రొడక్షన్ కావాలి అంటే మీరు హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీరు ప్రొడక్షన్ కావాలంటే హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోండి. అలాగే కొన్ని సందర్భాల్లో మేము చేసాం కేసు. అమ్మాయిని ఏం చేస్తారంటే చాలామంది, అమ్మ నీతో సరే చేస్తే చేసుకున్నాము మ్యారేజ్, మనము మంచిగా కలిసి ఉందాం రామా అని చెప్పి తీసుకెళ్ళి అమ్మాయి యొక్క వేరే అబౌట్స్ తెలియకుండా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలామంది అబ్బాయిలు బాధపడుతూ ఉంటారు. అప్పుడు మీరు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు అండి. సో అందుకని ఏంటంటే దయచేసి మీరు మా యొక్క ఛానల్ మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏదైనా కేవలం అపాయింట్మెంట్ కావాలంటే 9948090355 నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.